ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ అలా పెడతాను. ఆల్ రైట్. నీ పేరేమిటి బాబు? ఏలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటావు? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను. ఐ మీన్ పాప్ సింగర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు ఏమనుకో. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ను, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? మీ కొడుక? అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మీరు నా తండ్రిలా అనిపించారు. నేను మీ కొడుకులా కనిపించుండొచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరి నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా. మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మాకు ఏడుగట్టు తెస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడబో, అద్దా ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే, ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మందు తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే అరటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా, వెయ్యి అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటికి పోండి. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు, నువ్వు వెళ్ళి. అయినా కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషయం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బలిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాల కటకటాలు వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతిలో లేదు. ఏం చేయాలి? అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.